అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి సంబంధించిన ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆసరా చేయూత పథకం అంటే కొత్త పెన్షన్లు 4016 రూపాయలు. ఇవి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మలేరియా బాధితులు ఇలా మొదలై సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 లక్షల మంది లబ్ధిదారులు ఈ సంబంధించిన లబ్ధి చేకూరబోతున్నారు. ఇటు 6,16,000కి సంబంధించి 5 లక్షల మంది లబ్ధి చేకూరబోతున్నారు. సో వీళ్ళందరికీ సంబంధించిన కొత్త పెన్షన్లను అలాగే కొత్త 4,016, 6,016 రూపాయల నిధులను ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని స్టేట్మెంట్స్ చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి 2022కి సంబంధించిన నివేదిక ఇది. అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకి సంబంధించి సుమారుగా 5 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇతరత్రకి సంబంధించిన లబ్ధిదారులు సుమారుగా 38 లక్షల మంది ఉన్నట్లుగా ఈడ మీరు సమాచారం చూసుకోవచ్చు. అయితే ఇందులో ఈ ఇక్కడ కొత్త పెన్షన్ల మంజూరు అనేది కాలేదనమాట. అంటే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నకి సంబంధించిన దరఖాస్తులు ఇంకా ఇంక్లూడ్ అనేది కాలేదు. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు అనేది ఫిబ్రవరి నెలలో ఉండబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 26వ తారీఖు నాడు అంటే ఈరోజు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 621 గ్రామాలను ఎంపిక చేసుకొని ఈ గ్రామంలో 27వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో నిధులతో సహా పథకాలను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ పథకాల కోసం 4 మంత్రులు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ పథకాలను అన్ని 621 గ్రామాలలో ప్రారంభించబోతున్నారు. సో కొత్త రేషన్ కార్డుల ప్రతిపాదకంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2 పథకాలను ఫిబ్రవరి నెలలో ప్రారంభించడానికి సిద్ధపడుతుందనే సమాచారం తెలుస్తుంది. ఇందులో ఒక పథకం 4,016 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల పథకం అనే స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మరొక పథకం 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రతి ఇంటికి అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తుందనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి సీతక్క గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు దివ్యాంగుల పెన్షన్లు త్వరలో పెంచబోతున్నాం, అతి త్వరలో పెన్షన్ల పెంపు ఉండబోతుందనే స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఈ 4 పథకాల అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి పూర్తి స్థాయిలో నిధుల సర్దుబాటు అలాగే నివేదికల సమీక్ష చేస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ ఏదైతే సంఖ్య 43 లక్షల మందికి సంబంధించి లబ్ధిదారుల సంఖ్య 2022కి సంబంధించి ఉందో ఇది దాదాపుగా 55 లక్షల వరకు చేరబోతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. అంటే ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి మరొక 2 లక్షల మంది లబ్ధిదారులకి అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తుంది. అటు ఇతర కేటగిరీలకు సంబంధించి కూడా ప్రభుత్వం మరొక 10 నుండి 12 లక్షల మందికి అవకాశం కల్పించనుంది అనే సమాచారం అయితే ఈ సందర్భంగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో ఇవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఈ డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం 27వ తారీఖు నాడు సుమారుగా 8,000 కోట్ల రూపాయలతో కూడుకొని ఉన్న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతుంది. సో నిధుల సర్దుబాటు విషయంలో ఆలస్యం జరిగే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో గతంలో ఏ విధంగా అయితే నవంబర్ పెన్షన్ డిసెంబర్కి సంబంధించి జనవరిలో ఇచ్చారో ఇప్పుడు డిసెంబర్కి సంబంధించిన పెన్షన్ కూడా బహుశా ఫిబ్రవరికి కూడా విడతల వారీగా వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.